హలో ఫ్రెండ్స్, మనం కరెంట్ అఫైర్స్ నుంచి క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి మనకి 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీకి సంబంధించి ఆ స్టేట్మెంట్స్లో కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏవి అని అడిగారు. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ యొక్క నేమ్ వచ్చి త్రిభువన్ సహకారి యూనివర్సిటీ. ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఆనంద్ సిటీ ఆఫ్ గుజరాత్. సెకండ్ స్టేట్మెంట్ కూడా కరెక్ట్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ బి, బోత్ 1 and 2. మనకి త్రిభువన సహకారి యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకుంటే, ద త్రిభువన్ సహకారి యూనివర్సిటీ, ఇండియాస్ ఫస్ట్ నేషనల్ కోఆపరేటివ్ యూనివర్సిటీ, ఈజ్ ప్రపోజ్డ్ టు బి ఎస్టాబ్లిష్డ్ అట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ మేనేజ్మెంట్ ఆనంద్ ఇన్ గుజరాత్. మనకి త్రిభువన సహకారి యూనివర్సిటీకి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూసుకోండి. రాబోయే ఎగ్జామ్స్లో కూడా మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి రెవల్యూషను రిలేటెడ్ టు అని చెప్పి మ్యాచింగ్ ఇచ్చారు. గ్రీన్ రెవల్యూషన్ మనకి అగ్రికల్చర్ రిలేటెడ్, రైస్, వీట్. ఏకి 3 అని తెలిస్తే చాలు, మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. ఆప్షన్ ఏ ఆన్సర్. ఎల్లో రెవల్యూషన్ వచ్చి మనకి ఆయిల్ సీడ్స్, బిగ్ 4. అదేవిధంగా బ్లూ రెవల్యూషన్ వచ్చి ఫిష్, వైట్ రెవల్యూషన్ వచ్చి మిల్క్. మనకి రీసెంట్గా నేషనల్ మిల్క్ డే సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది, 26th November. ఎవ్రీ ఇయర్ టు మార్క్ ద బర్త్ యానివర్సరీ ఆఫ్ డాక్టర్ వర్గీస్ కురియన్. మనం నేషనల్ మిల్క్ డేని సెలబ్రేట్ చేసుకుంటాం. డాక్టర్ వర్గీస్ కురియన్, ఫాదర్ ఆఫ్ ది వైట్ రెవల్యూషన్ ఇన్ ఇండియా. మనకి ఆపరేషన్ ఫ్లడ్ దేనికి సంబంధించిందంటే మిల్క్ సంబంధించింది. అదేవిధంగా డిఫరెంట్ కలర్ రెవల్యూషన్స్ ఒకసారి చూసుకోండి. బ్లాక్ రెవల్యూషన్ పెట్రోలియం, బ్లూ రెవల్యూషన్ మన క్వశ్చన్లో అడిగారు ఫిష్. అదేవిధంగా గ్రీన్ రెవల్యూషన్ ఫుడ్ గ్రెయిన్స్, రైస్ అండ్ వీట్. వైట్ రెవల్యూషన్ మిల్క్, డైరీ. ఎల్లో రెవల్యూషన్ ఆయిల్ సీడ్స్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఇండియన్ హ్యాస్ బీన్ నేమ్ టార్చ్ బేరర్ ఫర్ మిలానో కోర్టీనా 2026 వింటర్ ఒలింపిక్స్. మనకి ఆన్సర్ వచ్చి ఆప్షన్ డి, అభినవ్ బింద్రా. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.